R9 నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కల్లూరి విమర్శల్లో అర్థం లేదన్న కాంగ్రెస్ నాయకులు. గజ్వేల్లో స్విమ్మింగ్ పూల్ లో విషాదం. ఐ లవ్ కొండకర్ల పాయింట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్. రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్ పై కేసు నమోదు. సూర్య తేజస్వి వ్యాఖ్యలు విజయశాంతి రియాక్షన్. వామ్మో, ఏపీలోని ఫాస్టర్ ఇంట్లో నోట్ల కట్టల కలకలం. కాకరేపుతున్న కరీంనగర్ పాలిటిక్స్. ఉప్పల్ నియోజకవర్గ చెరువుల సుందరీకరణకు పనులు ప్రారంభం. మంగ్లీ కేసులో భారీ ట్విస్ట్, నిందితుడు మధు అరెస్ట్. ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యపై కల్లూరి రామచంద్రారెడ్డి చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించిన యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యపై బీఆర్ఎస్ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి అర్థం లేని విమర్శలు ఆరోపణలు చేస్తున్నారని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, మాజీ ఎంపీపీ చీరా శ్రీశైలం అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని బిర్లా నిలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. రాజపేట మండలం చెల్లూరు క్రషర్ కంపెనీకి సంబంధించి బిర్లా ఐలయ్యపై ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు. నారాయణరావు అనే వ్యక్తి 2019లోని క్రషర్ మైనింగ్ పంపిణీ ఏర్పాటు చేశారన్నారు. అప్పట్లో ఆ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. విద్యుత్ కనెక్షన్, ఇతర అనుమతులు ఇచ్చింది టీఆర్ఎస్ కాదా అని నిలదీశారు. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగా ఆలేరు ఎమ్మెల్యేగా బిర్లా ఐలయ్య గెలుపొందారన్నారు. బిర్లా ఐలయ్య ఎమ్మెల్యే కాకముందు నుండే ఆ కంపెనీ నడుస్తుందన్నారు. కావాలని బడుగు బలహీన వర్గాల నాయకుడు బిర్లా ఐలయ్యపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పొంతనలేని విమర్శలు, ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు. బహిరంగ సభలకు సిద్ధమని కల్లూరు రామచంద్రారెడ్డి ప్రకటించడం ఆయన స్థాయికి తగది అన్నారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని కల్లూరి రామచంద్రారెడ్డి అనేక పార్టీలు మారారన్నారు. ఏ పార్టీలో నిలకడలేని ఆయన ఐలయ్యపై విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. కల్లూరి రామచంద్రారెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు సరిపోతారని పేర్కొన్నారు. ఆయన ఎక్కడికి వస్తారో చెప్తే కాంగ్రెస్ కార్యకర్తలం వచ్చి ఆయనకు బుద్ధి చెప్తామన్నారు. ఇకపై బిర్లా ఐలయ్యపై లేనిపోని విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కలిసి కల్లూరిని తరిమి కొడతామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులకు భయం పట్టుకుందని, వారు మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో నిత్యం ఉండే బిర్లా ఐలయ్యపై ఏదో ఒక విమర్శ చేయాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బర్ఘె రమ్య రామచందర్, కౌన్సిలర్ బూడిద మధు, బందారపు భిక్షపతి గౌడ్, అరుణ రాజేష్, కాలనీ భాస్కర్, మహమ్మద్ సలాం, గుడ్ల నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణంలో స్విమ్మింగ్ పూల్ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన యువకుడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో స్విమ్మింగ్ పూల్ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. తూప్రాన్ రోడ్డు చివరిలో ఉన్న ఓ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న గజ్వేల్ కు చెందిన వంశీ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమయంలో అక్కడ లైఫ్ గార్డ్ లేకపోవడంతో పాటు భద్రతా చర్యలు లేకపోవడమే మృతికి కారణమని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. గజ్వేల్ ఏసీపీ నర్సింహులు అక్కడికి చేరుకొని బాధితులను సముదాయించడంతో ధర్నా విరమించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పర్యాటక ప్రాంతమైన కొండకర్ల ఆవ వద్ద సెల్ఫీ పాయింట్ ను ఐ లవ్ కొండకర్ల పాయింట్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే విజయ్ కుమార్. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవాలో ఏషియన్ పెయింట్స్ వారి సౌజన్యంతో పర్యాటకంగా అభివృద్ధి చేసిన సెల్ఫీ పాయింట్ ఐ లవ్ కొండకర్ల వంటి వాటిని ప్రారంభించారు నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ ఏషియన్ పెయింట్స్ యాజమాన్యం
నియోజకవర్గ వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని వారి సేవలను కొనియాడారు. అదేవిధంగా నియోజకవర్గంలో పర్యాటక ప్రాంతంగా కొండకర్లను ఇప్పటికే జిల్లా ఉత్సవాలను ఇక్కడే ప్రారంభించామని, అదేవిధంగా నేడు అనేక అభివృద్ధి పనులను ప్రారంభించడం హర్షణీయమన్నారు. నియోజకవర్గంలో తాంతిడి, రాంభిల్లి, సీతాపాలెం వంటి ప్రాంతాలను, పర్యాటక ప్రదేశాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ పెయింట్స్ యాజమాన్యం, కూటమి నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ అంటే పిల్లోడు పుట్టిన తర్వాత ఆ పిల్లోడు మనం కంటాం, ఆ కనిన తర్వాత పిల్లోడు మంచిగా ఎదుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటది. అలా ఈ రెండు మొక్కలు చూస్తే నాకు ఆనందం. దాని కష్టం ఉంది, వెనకాదల కష్టం ఉంది, నాకు ఈరోజు కనపడట్లేదు. అది ఎంతో మంది కామెంట్ చేశారు, అంటే కామెంట్ చేస్తారు, నేను ఏం అనట్లేదు. ఒక్కొక్కరు చూసే విధానం అది. ఇంత అవసరమా? అక్కడ చెట్టు అక్కడ కట్ చేసి పక్కన పడేస్తే దీనికి ఏది కాటాకేసేస్తే పోద్ది అనుకున్నాం. కానీ ఈరోజు ఇదే చెట్టు కొన్ని వందల పక్షులకి, మనుషులకి, అందరికీ కూడా నీడనిస్తుంది, గాలిని ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. దాన్ని కొంతమంది నాయకులు మాత్రమే ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అలాగే ఈరోజు మోడీ గారు, మీకు చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే, ఆయన వచ్చిన తర్వాత ఈ దేశాన్ని కాపాడుకున్నాం. ఆయన గురించి చెప్పాలి. ఈరోజు మనందరికీ కూడా ఈరోజు 33% రిజర్వేషన్. రేపు కూడా మా సీట్లు ఉంటాయో లేదో తెలియదు, ఇది కూడా చెప్తున్నా. ఎందుకంటే రేపు ఇప్పుడు రిజర్వేషన్లోనే ఇప్పుడు ఇక్కడ లాస్ట్ పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీలకి ఇవ్వాలి, మహిళలకి ఇవ్వాలంటే ఇక్కడ మహిళలే ఎస్సీలో పోటీ చేయగలరు. ఇంతమంది నాయకులు ఉన్న పోటీ చేయలేరు. రేపు కూడా అంతే. ఈ కాన్స్టిట్యున్సీ మహిళలకి కారణం అదే, అంతే. ఒకప్పుడు 10 మంది వస్తే ఇక్కడ 100 మంది బోట్లో ఉంటే 10 మంది 100 రూపాయలు లెక్కన 1000 రూపాయలు ఇస్తే ఆ 100 మంది ఆ 1000 రూపాయలు 100 రూపాయలు తీసుకెళ్లేవారు. ఈ రోజు 100 మందే ఉన్నారు మత్స్యకారులు, కానీ ఈరోజు 10,000 మంది వస్తున్నారు. 10,000 మంది 1,00,000 రూపాయలు ఇస్తుంటే ఒక్కొక్కటికి 1,000, 2,000, 3,000 వస్తుంది. వస్తుందా రావట్లేదా? అది మన ప్లాన్. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వస్తారు. మనం ఏం చేయాలంటే, నాకు తెలిసి ఈ ఆవ మీదే, ఈ టూరిజం మీదే ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ బతికేయచ్చు. గుర్తుపెట్టుకోండి. ఎన్నొచ్చాయి రిసార్ట్లు, ఎన్నొచ్చాయి. పెద్ద పెద్దోళ్ళే బతికేస్తున్నారు రిసార్ట్లు వేసుకొని. అందులో 2, 3, 4 వంట మనిషి ఒకరు, గార్డెన్ పని చేసిన వాళ్ళు ఒకరు, వాచ్మ్యాన్ ఒకరు. వాళ్ళు మన ఊర్లోనే ఒక్కొక్క రిసార్ట్లో 5 మంది 10 మంది పని చేస్తున్నారు. అందరికీ 20,000 15,000 శాలరీలు వస్తున్నాయి రావట్లేదా? మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజాయితీగా భగవంతుడు మనకు కల్పించిన పొద్దు మనం జాగ్రత్తగా చూసుకోవాలా లేదా? మనం ఒక లైట్ తీసుకొచ్చి పెట్టామంటే రాత్రికి ఆడ తీసుకొచ్చి జోబులు పెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటే అవుతుందా? ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు తన సామాజిక రాజకీయ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంలో ముందుంటారు. ఈ క్రమంలో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. తాజాగా ప్రకాష్ రాజు హిందూ ధర్మం అత్యంత పవిత్రంగా భావించే రామాయణం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను దెబ్బతీశాయనే ఆరోపణలతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ రామాయణంలోని పాత్రలను, కథాంశాన్ని విభిన్న కోణంలో విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. శ్రీరాముడు ఉత్తర భారతదేశానికి చెందినవాడని, రావణుడు దక్షిణ భారతదేశానికి చెందిన గిరిజన తెగకు చెందినవాడని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా సీతాపహరణం లేదా ధర్మస్థాపన కంటే కూడా రాముడు పండ్లు దొంగలించడం వల్లే వారి మధ్య ఘర్షణ మొదలైందన్నట్లుగా ఆయన మాట్లాడిన మాటలు భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి. రామాయణం వంటి సున్నితమైన అంశంపై కోట్ల మంది విశ్వాసాలతో ముడిపడి ఉన్న దైవ సమానుడైన రాముడిపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై హిందూ సంఘాలు, పలువురు వ్యక్తులు మండిపడుతున్నారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే మతాల మధ్య చిచ్చు పెట్టేలా, సాంప్రదాయాలను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివిధ సెక్షన్ల కింద ఆయనపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
కేవలం రామాయణం మాత్రమే కాకుండా దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మైనారిటీల స్థితిగతులు మరియు గిరిజనుల హక్కుల గురించి ఆయన ఘాటు విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. అభ్యుదయ భావాలు ఉండటం తప్పు కాదని, కానీ ఒకరి విశ్వాసాలను అవహేళన చేసే హక్కు ఎవరికీ లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా ఆయన పలుమార్లు సనాతన ధర్మంపై, ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. అయితే ఈసారి నేరుగా పురాణ పురుషులపై వ్యాఖ్యలు చేయడం ఆయనకు పెద్ద చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది. ఒక నటుడిగా ప్రకాష్ రాజుకు ఎంత పేరున్నప్పటికీ బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు పాటించాల్సిన సంయమనంపై మరోసారి చర్చ మొదలైంది. ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటనేది పక్కన పెడితే సమాజంలోని ఒక వర్గపు మనోభావాలు దెబ్బతీయడం ఇప్పుడు క్రిమినల్ కేసులకు ప్రధాన కారణమైంది. ఈ వివాదం రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరగనుందో చూడాలి. పాకిస్తాన్ విభజన కన్నా ఘోరంగా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిందని బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్సీ విజయశాంతి. పాకిస్తాన్ విభజన కన్నా ఘోరంగా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిందని బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమకారుల పోరాటాలు, ప్రాణ త్యాగాలను కించపరిచే విధంగా ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు సీట్ల పెంపుదల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ బాధ్యతారహిత కామెంట్స్ పుండు మీద కారం చల్లే విధంగా ఉన్నాయన్నారు. ఒకవైపు దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ వివక్ష చూపుతోందని విమర్శలు వస్తున్న తరుణంలో ఆ పార్టీ ఎంపీ తెలంగాణ సెంటిమెంట్ ను కించపరుస్తూ పార్లమెంటు వేదికగా మాట్లాడడం గర్హనీయం. లోక్సభ స్పీకర్ ఈ వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుండి తొలగించాలని తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు కోరాలి. అలా చేసి ఈ తప్పును సరిదిద్దాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సూర్య తేజస్వి కామెంట్స్ ను ఖండించడం మానేసి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే తెలంగాణను సాధించగలరా అనే విధంగా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించడం విడ్డూరంగా ఉంది అంటూ విజయశాంతి మండిపడ్డారు. నేను కేసీఆర్ పార్లమెంటు లోపల బయట తెలంగాణ రాష్ట్రం కోసం ఎలా పోరాటం చేశామనే విషయాన్ని తెలంగాణ ఉద్యమకారులను అడిగితే చెబుతారు. ఈ ఉద్యమ స్ఫూర్తిని గుర్తించడం వల్లే సోనియా గాంధీ పెద్ద మనసుతో రాష్ట్ర విభజనకు అంగీకరించారన్న విషయం అందరికీ తెలుసు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించకుండా సూర్య తేజస్వి చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ ఖండిస్తోందా లేదా అనే ప్రశ్నకు క్లారిటీ ఇవ్వాలి అంటూ విజయశాంతి డిమాండ్ చేశారు. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో భారీగా నగదు పట్టుబడింది. ఓ ఫాస్టర్ ఇంట్లో కట్టల డబ్బు దొరికింది. ఈ నగదు విలువ 2,27,94,000 రూపాయలు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో భారీగా నగదు పట్టుబడింది. ఓ ఫాస్టర్ ఇంట్లో కట్టల డబ్బు దొరికింది. ఫాస్టర్ గంటా జాన్ బాబురావు ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా డబ్బు దొరికింది. ఈ నగదు విలువ 2,27,94,000 రూపాయలు. ఈ నగదు గురించి ఫాస్టర్, అతని కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించారు. వారు పొంతనలేని సమాధానాలు చెప్పారు.
దీంతో పోలీసులు నగదును సీజ్ చేశారు. ఫాస్టర్ అల్లుడు శాంసన్ హైదరాబాద్ నుండి నరసాపురానికి అనధికారికంగా 50 లక్షల రూపాయల నగదు తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. శాంసన్ ఇంటికి రాగానే సోదాలు చేశారు. అతడి దగ్గర నుండి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఫాస్టర్ ఇంట్లోనూ సోదాలు చేశారు పోలీసులు. ఈ క్రమంలో మరింత డబ్బు దొరికింది. ఫాస్టర్ అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నగదు ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, ఇలా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫాస్టర్ అల్లుడు హైదరాబాద్ నుండి వస్తున్నాడని తెలియగానే పోలీసులు నిఘా పెట్టారు. అతడు రాగానే అతడిని తనిఖీ చేశారు. అతడి దగ్గర 50 లక్షల రూపాయల నగదు లభించింది. ఈ డబ్బుకు సంబంధించిన ఫాస్టర్ అల్లుడు పోలీసులకు సరైన వివరాలు ఇవ్వలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులు ఫాస్టర్ ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫాస్టర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు చూసి పోలీసులే షాక్ అయ్యారు. దాదాపు 2,27,00,000కు పైగా నగదు లభ్యమైంది. 3 సూటు కేసుల్లో నగదును గుర్తించారు పోలీసులు. ఇంత డబ్బు ఫాస్టర్ కి ఎక్కడ నుండి వచ్చింది, ఇంత డబ్బు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు అనేది పోలీసులు ఆరా తీశారు. అయితే ఫాస్టర్ బాబురావు సరైన వివరాలు ఇవ్వలేదు. దీంతో పోలీసులు క్యాష్ మొత్తం సీజ్ చేశారు. వెంటనే ఐటీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫాస్టర్ బాబురావు, ఆయన అల్లుడు ఏమేం వ్యాపారాలు చేస్తున్నారు, ఎటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు, ఇంత డబ్బు వీరికి ఎక్కడి నుండి వచ్చింది, ఇలా అన్ని కోణాల్లో నరసాపురం రూరల్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా వేదికగా తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఏప్రిల్ 20వ తేదీన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే రోజు పర్యటించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఏప్రిల్ 20వ తేదీన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు ఒకే జిల్లాలో పర్యటిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ తూర్పున రేవంత్ రెడ్డి పర్యటన ఉంటే పశ్చిమ దిశలో కేసీఆర్ సభ ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ సాగనుంది. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన 7వ బ్లాక్ పిల్లర్లను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించి వర్షాకాలం లోపే యుద్ధ ప్రతిపాదికన చేపట్టాల్సిన మరమ్మతులపై దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం పర్యటనలో భాగంగా కాటారం మండలం నాస్తూరుపల్లి వద్ద భారీ ప్రజాపాలన బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ శ్రేణులు 40 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇరిగేషన్ వైఫల్యాలపై రేవంత్ రెడ్డి ఈ వేదికగా విరుచుకుపడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కాలం తర్వాత బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. జగిత్యాలలో బీఆర్ఎస్ నిర్వహించే ఈ సభకు భారీ ప్రాధాన్యత ఉంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీగూటికి చేరుతున్న తరుణంలో కేసీఆర్ తన ప్రసంగం ద్వారా క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని చూస్తున్నారు. దాదాపు 1,00,000 మందిని సమీకరించే లక్ష్యంతో బీఆర్ఎస్ నేతలు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి భారీ బహిరంగ సభ ఇదే కావడంతో ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై ఆయన ఎలాంటి విమర్శలు చేస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకరు ప్రాజెక్టు వైఫల్యాలను ఎత్తి చూపేందుకు వస్తుంటే మరొకరు రాజకీయ పునరీకరణ లక్ష్యంగా రంగంలోకి దిగుతున్నారు. ఒకే రోజు ఒకే జిల్లాలో ఇద్దరు అగ్రనేతలు పర్యటనలు ఉండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మొత్తానికి ఏప్రిల్ 20న తెలంగాణ రాజకీయ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే అని చెప్పవచ్చు. హైడ్రా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 14 చెరువుల సుందరీకరణ పనులను ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా కాప్రా చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. హైడ్రా ప్రత్యేక అధికారి యూనస్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, పలువురు మాజీ కార్పొరేటర్లు అధికారులతో కలిసి కాప్రా చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా హైడ్రా ప్రత్యేక అధికారి యూనస్ మాట్లాడుతూ 35 కోట్లతో కాప్రా చెరువును పునరుద్ధరించి సుందరీకరిస్తామని తెలిపారు. కాప్రా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చెరువు పూడికతీత తీసి అభివృద్ధి చేస్తామన్నారు.
చెరువు FTL పరిధిలో ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాప్రా చెరువుకు ఇతర ప్రాంతాల నుండి అరుదైన పలు రకాల పక్షులు ఇక్కడికి వస్తున్నాయన్నారు. కాప్రా చెరువుకు ఎంతో చరిత్ర ఉందన్నారు. పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేశారని తెలియజేశారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో పలు చెరువుల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేస్తూనే ఉంటారని తెలియజేశారు. ప్రతిపక్ష నాయకులు తమ కాంట్రాక్టులు వ్యాపారాల పైరవీల కోసం ముఖ్యమంత్రి చుట్టూ మంత్రుల చుట్టూ తిరుగుతున్నారని, వారికి అభివృద్ధిపై ఎలాంటి ఆలోచన లేదన్నారు. హైడ్రా తరఫున మనకు ఇది సెకండ్ ఫేజ్లో తీసుకున్న 14 చెరువులో ఇది పెద్ద చెరువు అండ్ ఎక్కువ గ్రాంట్స్ రిలీజ్ అయిన చెరువు అనమాట. టోటల్గా దీనికి 35 crores గ్రాంట్స్ శాంక్షన్ అయింది. అతి త్వరలో ఇంకా May 1st టెండర్ అండర్ ప్రాసెస్లో ఉంది. May 1st నుంచి దీన్ని అఫీషియల్గా వర్క్ స్టార్ట్ చేస్తారన్నమాట. సో సీఎం గారు ఈ ఏరియాలో ఎంపీగా ఉన్నప్పుడు ఈ ఏరియాలో ఉన్న లేక్స్ అన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మాకు ఈ ఏరియాలో మనకి ఆల్రెడీ నల్ల చెరువు ఉప్పల్ డెవలప్ చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు ఈ ఫేస్లో రామంతపూర్ తీసుకున్నాము. తర్వాత ఇది కాప్రా లేక్ అన్నమాట. సో ఈ కాప్రా లేక్ May 1st నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇది చుట్టూ ఒక మంచి వాకింగ్ ట్రాక్, తర్వాత చుట్టూ లైట్స్, ఎలక్ట్రికల్ లైట్స్, తర్వాత ఈ చెరువులో ఆల్రెడీ మంచి సీవేజ్ అయితే లేదు కానీ చాలా చోట డీసిల్టింగ్ చేసేది ఉంది. డీసిల్టింగ్ చేసి స్టోరేజ్ కెపాసిటీ పెంచుకుంటూ, తర్వాత ఇది ఒక మంచి బయోడైవర్సిటీ బాగా ఎస్టాబ్లిష్ అయిన ఏరియా అనమాట. దాన్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ ఏరియాలో ఇంకొక STP కూడా ఒకటి ప్రపోజ్ చేసామన్నమాట. సో ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ మనకు ఆల్మోస్ట్ ఒక 9 monthsలో కంప్లీట్ చేసేటట్టు ప్లాన్ చేసాం. సో ఇది May 1st స్టార్ట్ చేసి నెక్స్ట్ ఈ ఇయర్ ఎండ్కి అంతా కంప్లీట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఆల్రెడీ కూకట్పల్లి, తర్వాత బతుకమ్మ, మళ్ళీ బొమ్మరుకుద్దిన లేక్స్ కంప్లీట్ అయిపోయి రిజునేట్ అయ్యి ఇనాగరేట్ కూడా అయిపోయాయి. దానికన్నా పెద్ద స్కేల్లో పెద్ద చెరువులు ఇవి, దానికన్నా బాగా వస్తాయన్నమాట. సో ఇది మనకు HMDA గ్రాంట్స్తో చేస్తున్నామండి. సో హైడ్రా వచ్చి టేకప్ చేస్తుంది వర్క్ అనమాట. ఇంకా ఈ చెరువులో వచ్చేసి మనకు ఒక అడిషనల్గా కొన్ని బతుకమ్మ ఘాట్ ఒకటి పెడుతున్నాం. ఐడల్ ఇమర్షన్ ట్యాంక్ ముందు చెరువులో వినాయక నిమజ్జనం అయ్యేదన్నమాట. అది అవన్నీ అవాయిడ్ చేస్తూ మనకు ఒక ఐడల్ ఇమర్షన్ పాండ్ ఒకటి చేస్తున్నాము. తర్వాత చుట్టూ వాకింగ్ ట్రాక్ వస్తూ పిల్లలు ఆడుకోవడానికి జిమ్ ఏరియా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. మళ్ళీ మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న ఫిట్నెస్ సెంటర్ ఒకటి పెడతాం అనమాట. ఇదంతా ఒక పబ్లిక్ మంచి లంగ్ స్పేస్ క్రియేట్ చేయడానికి తీసుకున్న ప్రపోజల్ అనమాట. సో చెరువులన్నీ కూడా మనకు రిస్టోర్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం దాంతోపాటు పబ్లిక్ ఇది మంచి లంగ్ స్పేస్ క్రియేట్ అవ్వడం అనేది మన ప్రపోజల్ అండి. ఇక్కడ చెప్పండి. ఎన్ని రోజులు పడుతుంది సార్? రేవంత్ రెడ్డి గారు గతంలో మరి ఇక్కడ నుంచి ఎంపీగా ఉండే, మరి ఆ రోజు ప్రజా సమస్యల పైన పోరాటం చేసినప్పుడు మరి ఏవైతే చెరువులు ఉన్నాయి ఉప్పల్ నియోజకవర్గంలో, ఆ రోజు అన్ని చెరువులు మరి రేవంత్ అన్న వచ్చి ఆ రోజు తిరగడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇక్కడ బోర్ వేయడానికి డ్రిల్ చేస్తే మరి 50 ఫీట్లకు 40 ఫీట్లకు ఆ రోజు వాటర్ పడే పరిస్థితి ఉంది డ్రిల్ చేస్తే. మరి ఈరోజు ఎక్కడ డ్రిల్ చేసినా అని 1200, 1500లకు కూడా మరి డ్రిల్ చేసినా అని మన నీళ్ళు పడే పరిస్థితి లేదు. దాంతోపాటు చెరువులని మొత్తం కబ్జాలు చేసిండు. గతంలో ఇక్కడ ఉన్న ఎవరైతే వేరే పార్టీ నాయకులు ఉన్నారో ఈ చెరువులను కబ్జా చేసారు తప్ప ఉప్పల్ నియోజకవర్గానికి వాళ్ళు చేసింది ఏం లేదు. మరి రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాక గతంలో ఇక్కడ విజిట్ చేసిండు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న చెరువులను మొత్తం అభివృద్ధి చేయాలని మరి 100 కోట్ల పైన నిధులు తీసుకొచ్చి ఈరోజు మరి ఉప్పల్ నల్ల చెరువుకి 20 కోట్లు, రామంతపూర్ పెద్ద చెరువుకు 17 కోట్లు, మరి HMT చెరువుకు దాదాపు 30 కోట్లు, మరి కాప్రా చెరువుకు 35 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఇదే కాకుండా మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఏదైతే చెర్లపల్లి చెరువు ఉందో దాన్ని, మరి నాచారం ఎర్రకుంట చెరువు, రామంతపూర్ చిన్న చెరువును కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ఈ ప్రాంతంలో గతంలో ఎంపీ చేసిండు కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఉప్పల్ నియోజకవర్గం ఎప్పుడు కూడా మరి సవితి తల్లి ప్రేమకు గురైంది తప్ప ఈ ప్రాంతాన్ని పట్టించుకునే నాయకులే లేరు అసలు. అందుకని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. గతంలో నన్ను పార్లమెంటుకు పంపించారు, తర్వాత PCC అధ్యక్షుడైంది కాబట్టి మరి ఈరోజు ముఖ్యమంత్రి అయింది. మరి అందుకని ఈ ప్రాంత ప్రజల మీద, ఉప్పల్ నియోజకవర్గ ప్రజల మీద రేవంత్ అన్న గారికి ప్రత్యేకంగా ప్రేమ అభిమానం ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మా ప్రజాప్రతినిధుల చుట్టూ మీరు తిరగండి, రేవంత్ అన్న నిధులు ఇస్తూనే ఉంటాడు, మేము అభివృద్ధి చేస్తూనే ఉంటాం.
ప్రజలు ఎవ్వరు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ప్రజలకు కావాల్సిన సమస్యలే కానివ్వండి, వాళ్ళకు కావాల్సిన సంక్షేమ పథకాల మీద పోరాడాలి తప్ప మా మంత్రుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతా మీకు ఏం వచ్చేది ఏం లేదు. మాకు ఈడ ఎట్లా అభివృద్ధి చేయాలి ఉప్పల్ నియోజకవర్గం అంతా కూడా రేవంత్ రెడ్డి గారికి మంచి క్లారిటీ ఉంది. తప్పకుండా రాబోయే రోజులలో చెరువులే కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమే కానీ ప్రజలకు మంచినీటిని తాగిపించి దాంతోపాటు ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలతో పాటు దాంతోపాటు విద్య పైన ప్రత్యేకంగా శ్రద్ధ. ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రేవంత్ అన్న ఏ విధంగా నియోజకవర్గాలల్లో ఈరోజు ప్రజలకు, దాంతోపాటు స్పోర్ట్స్ హబ్, అదేవిధంగా ఇట్లా అన్ని అభివృద్ధి విషయంలో పూర్తి క్లారిటీ మాకేం చేయాలి, ఎప్పుడెక్కడ ఏం చేయాలని మాకు పూర్తిగా తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఉప్పల్ నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. సింగర్ మంగ్లీకి మైక్రో ఫైనాన్స్ కేసులో సంబంధం ఉంది అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే కీలక నిందితుడు మధు అరెస్ట్ అయ్యారు. ప్రముఖ సింగర్ మంగ్లీకి మైక్రో ఫైనాన్స్ కేసులో సంబంధం ఉంది అంటూ జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసులో మరో బిగ్ అప్డేట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో కీలక నిందితుడిగా ఉన్న మధు అరెస్ట్ అయ్యారు. మియాపూర్ పోలీసులు మధుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ కావడంతో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా మంగ్లీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ మైక్రో ఫైనాన్స్ లో మంగ్లీని చూసి పెట్టుబడులు పెట్టామని హిమాకాంత్ రెడ్డి అంటుంటే, మరొక వైపు నిందితుడు మధు మాత్రం అసలు ఈ కేసుతో మంగ్లీకి సంబంధమే లేదు అని పేర్కొనడం గమనార్హం. ఈ సందర్భంగా మధు ఒక వీడియోని కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు మరో కొత్త వీడియోని మధు రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, నేను హిమాకాంత్ రెడ్డిని గురువుగా భావించాను. సరిత బాధితురాలు కాదు. హిమాకాంత్ రెడ్డి, సరిత, సుబ్బు ముగ్గురు కలిసి ప్రజలను పిచ్చోలను చేస్తున్నారు. నేనెక్కడికి పారిపోలేదు. త్వరలోనే మీడియా ముందుకు వస్తాను. ఒక్కొక్కటి బండారం బయట పెడతాను. హిమాకాంత్ మాట నమ్మి నేను దారుణంగా మోసపోయాను. సరితను అరెస్టు చేసి అడిగితే అసలు విషయాలు అన్ని బయటపడతాయి అంటూ మధు స్పష్టం చేశారు. ఇక తనకు ఏ పాపం తెలియదని మంగ్లీ చెప్పడమే కాదు, మధు నన్ను కలిసింది నిజమే, కానీ బిజినెస్ కు సంబంధించిన ఏ విషయాలు నాకు తెలియదు అంటూ మంగ్లీ తెలిపింది. మంగ్లీ ప్రమేయం లేకపోయినా ఆమె పేరును ప్రస్తావిస్తూ ఈ కేసులో ఇరికించడం సంచలనంగా మారింది. ఇకపోతే 150 కోట్లకు కుంభకోణం వెనక అసలు వ్యక్తులు హిమాకాంత్ రెడ్డి అని మధు ఆరోపిస్తున్నారు. హిమాకాంత్ రెడ్డి ఏకంగా 20 కోట్లు తీసుకున్నాడని, అటు అడ్వకేట్ సుబ్బారావు, హిమాకాంత్ రెడ్డి మంచి స్నేహితులని, హిమాకాంత్ నుంచి డబ్బులు ఇప్పిస్తానని సుబ్బారావు తనకు భరోసా ఇచ్చారని కూడా మధు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. మరి దీనిపై ఇంకెన్ని నిజాలు బయటపడతాయో చూడాలి. 150 కోట్ల భారీ స్కామ్ అంటూ వస్తున్న మైక్రో ఫైనాన్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన ప్రమేయం లేకపోయినా తన పేరును చేర్చి తనను, తన తమ్ముడిని, తన కుటుంబ సభ్యులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ మంగ్లీ కన్నీటి పర్యంతమైంది. తాను ఏ తప్పు చేయలేదని, ఒకవేళ తాను తప్పు చేసినట్లు నిరూపణ అయితే జైలు జీవితం గడపడానికి కూడా తనకు ఎటువంటి అభ్యంతరం లేదు అని స్పష్టం చేసింది. అటు మధు కూడా ఇందులో మంగ్లీ ప్రమేయం లేదని స్పష్టం చేయడం గమనార్హం. మరి ఈ విషయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఛానల్ టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.